నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ శివారులోని పంట పొలాల మధ్య కొత్తగా పొలం కొన్న వ్యక్తి పెద్ద ఎత్తున కోళ్ల ఫారాలు కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. గతంలో లక్ష్మారెడ్డికి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనువైన ప్రాంతమని, కోళ్ల ఫారాలు కట్టవద్దని పార్టీలకు అతీతంగా 3 గ్రామాల ప్రజలు కోరడం జరిగిందని, అయినప్పటికీ కట్టుకోవడానికి అనుమతి ఉందని మొండిగా ఏర్పాటు చేస్తున్నాడని, గ్రామ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అనుమతి ఎలా ఇస్తారని, ఇట్టి కోళ్ల ఫారాల నిర్మాణాలను మా గ్రామాల శివార్లలో కట్టకుండా నిలిపివేయాలని 3 గ్రామాల ప్రజలు కోళ్ల ఫారాలు కట్టే ప్రాంతంలో ధర్నా చేశారు. ఒకవేళ కాదని ఇక్కడే కోళ్ల ఫారాలు నిర్మిస్తామంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు. కోళ్ల ఫారాలు ఏర్పాటు చేస్తే తాండా గ్రామంతో పాటు వెల్దండ మండలం, పోతేపల్లి, లింగారెడ్డిపల్లి శివారులోని సాగు పొలాలు పాడవడమే కాకుండా సాగు తాగునీరు కలుషితమయ్యి ప్రజల అనారోగ్యాల బారిన పడతారని, వెంటనే కోళ్ల ఫారాలను ఇక్కడ నుండి వేరే చోటికి మార్చాలని మూకుమ్మడిగా అన్ని పార్టీల మాజీ సర్పంచులు, నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మారెడ్డి వేయొద్దని మేము కోరుతుండము. మాకు రేపు మా పిల్లలకు కానీ, మాకు కానీ, మా పశువులకు కానీ అన్నిటికీ ఇబ్బంది కొరకు మేము బాధపడి ధర్నా చేసినాము. లక్ష్మారెడ్డి నువ్వు కొనొచ్చు, కానీ కొన్నది నువ్వు కాపురం చేసుకోనికే మేము అవకాశం ఇస్తున్నాం, కానీ ఈ కోళ్ల ఫారాలకు అవకాశం ఇస్తలేము. దయచేసి నువ్వు ఈడికే తగ్గించుకో. ఎండిఓ సారు వాళ్ళందరికీ చెప్పినా కానీ నువ్వు దాన్ని వినకుండా తెచ్చి లారీ పెట్టామంటే లారీ మన నాగిళ్ళ వరకు పోతుంది అది. మరి అలాంటి ప్రాంతంలో ఈ కోళ్ల ఫారాలకు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిరో మరి అధికారులు తక్షణమే దాన్ని పర్యవేక్షించి మరి తెలిసా తెలియక ఇచ్చారు. ఈరోజు 3 గ్రామాలు కలుషితమై పోతుంది అనే ఆవేదనతో ఈరోజు ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చి ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. దానికి తక్షణమే మళ్ళీ ఈరోజు ఏళ్ళే కాలువ ద్వారా ఈ కోళ్ల ఫారాలు పడి ఉంటే దాంట్లో మురుగునీళ్ళు చనిపోయినవి అల్లయి నాగిళ్ళ వరకు, మాడుగుల నాగిళ్ళ వరకు ఈ కేలే కాలువ వాటర్ కలుషితమైపోతుంది. కాబట్టి ఇలాంటి కలుషితానికి నివారణకే మేము ఈరోజు ఆపడం జరిగింది. ఎలాంటి లక్ష్మారెడ్డి ఉద్దేశం కాదు ఇది. ఈ వాతావరణం కాపాడుకోవడానికే మేము ఈ విధంగా అందరం ఏకతాటిగా 3 గ్రామాలు ఏకమై ఈరోజు ఆపడం జరిగింది. ఇలాంటివి తక్షణమే పై అధికారులు మళ్ళీ చర్య తీసుకొని, ఇలాంటి చర్యలు లేకుండా ఈ కేళ్ళ కాలువ దృష్టిలో పెట్టుకొని పక్కనే గుడి ఉంది, మళ్ళీ గుడి టెంపుల్ ఉంది, ఒక ఆశ్రమం పెడతా అంటుండు. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి కలుషితమైన పరిశుద్ధమైన వాతావరణం, కలుషితం లేకుండా ఉన్న వాతావరణంలో ఇలాంటి కోళ్ల ఫారంలు తెచ్చి మా ప్రాంతానికి ఆమె కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలియజేసింది. అది గ్రామంలో గ్రామ సభకు తెలియకుండా, గ్రామ పెద్దలకు తెలియకుండా అనాథరైజ్డ్ చేసింది. కాబట్టి ప్రజలంతా దాన్ని వ్యతిరేకించారు. దాన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా పోయి మొన్న 3 రోజుల క్రితం ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి ప్లస్ సెక్రటరీ గారికి. అది వెంటనే రద్దు చేయాలి. ప్రజల అభిష్టం మేరకు మాత్రమే మీరు పని చేయాలి తప్ప ప్రజలకు అతీతంగా మీరు పని చేస్తే మీరు తప్పకుండా బాధ్యులు అవుతారనేది విషయం చెప్పినాము. దానికి వారు వెంటనే మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఆ ఫైల్ను తెలిసో తెలియక చేసినామనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 3 గ్రామాలు ఎఫెక్టెడ్ విలేజెస్ తాండ్రా, పోతేపల్లి, లింగారెడ్డిపల్లి, ఈ 3 గ్రామాల ప్రజలు, రైతులు ప్లస్ అన్ని పార్టీలు, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు, రైతులు, గ్రామ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.